హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణలో వెలుగు పేపర్‌తోని మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. వెలుగులో బ్యానర్ ఐటంగా సమ్మక్క సారక్క గురించి వార్త ఇచ్చారు. బంగారు తల్లులకు సారే, చీరే సారే. సమ్మక్క సారలమ్మకు మొక్కులు ముట్టజెప్పేందుకు పోటెత్తిన భక్తులు 3 రోజుల్లోనే 1,00,00,000 మందికి పైగా రాక. శుక్రవారం ఒక్కరోజే 50,00,000 మంది దర్శనం. నిలువెత్తు బంగారం సమర్పించిన గవర్నరు, సీఎం. నేడు వనప్రవేశం. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు శనివారం వనప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమం అయిపోగానే మేడారం మహాజాతర పూర్తయినట్లు గిరిజన పూజారులు అధికారికంగా ప్రకటిస్తారు. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు రాకతో మొదలైన మహాజాతర వనప్రవేశంతో ముగుస్తుంది. సమ్మక్క సారలమ్మను వనము నుంచి జనంలోకి తీసుకొచ్చిన పూజారులే తిరిగి వనప్రవేశం చేయిస్తారు. ఇందుకోసం శనివారం మధ్యాహ్నం నుంచే గద్దెల దగ్గర పూజలు జరుగుతాయి. ఇది సమ్మక్క సారక్క జాతర గురించి ఇక్కడ ప్రధానంగా ఒక వార్త ఇచ్చారు వెలుగు పేపర్‌లో. దానికి సంబంధించిన ఫోటో కూడా ఇచ్చారు. బంగారు తల్లులకు చీరె సారె, సమ్మక్క సారలమ్మలకు మొక్కులు ముట్టజెప్పేందుకు పోటెత్తిన భక్తులు అని చెప్పి నిన్న గవర్నరు తమిళిసై, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అనేక మంది రాజకీయ ప్రముఖులు, వీఐపీలు కూడా వెళ్లి దర్శనం చేసుకున్నారు. ఎందుకంటే ఈ రోజుతోని, శనివారంతోని ఈ మహాజాతర అనేది, సమ్మక్క సారక్క జాతర ముగింపు ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే గద్దెల మీదకి బుధవారం సారలమ్మని, పగిడిద్దరాజు, గోవిందరాజులను తీసుకొచ్చడంతో ప్రారంభమైన ఈ జాతర, సారక్క వచ్చిన తర్వాత ప్రారంభమైంది. ఈరోజు మొత్తాన్ని కూడా తీసిపోయి మళ్ళీ వనంలో, ఈ ఏదైతే ఆ పూజారులు ఉన్నారో ఆ పూజారులు వనంలో ప్రవేశపెడతారో, వనంలోకి తీసుకెళ్ళిన తర్వాత ఆ జాతర ముగింపు జరిగింది. కాబట్టి నిన్న ప్రతిష్టాత్మకంగా దాదాపు 50,00,000 మంది ఒకటే రోజు వచ్చారు. మొత్తం ఇప్పటికే 1,00,00,000 మందికి పైగా ఈ 3 రోజుల నుంచి, జాతర ప్రారంభమైనప్పటి నుంచి వచ్చారట. నిన్న శుక్రవారం ఒక్కరోజే, అంటే నిన్న బాగా ఫ్లోటింగ్ ఉంది. 50,00,000 మంది పాల్గొన్నట్టు ఒక వార్త ప్రధానంగా ఇచ్చారు. ఇది మేడారంలో నిలువెత్తు బంగారం సమర్పిస్తున్న గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి అని. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ, తమిళిసై ఇక్కడ, వాళ్ళు బంగారాన్ని, నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన దాని గురించి కూడా ఒక ఫోటో వేశారు. ఇది ఈ రోజుతోనే సమ్మక్క సారలమ్మ జాతర ముగుస్తుంది. ఎందుకంటే దాదాపు గత 15-20 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం దాని మీద దృష్టి పెట్టింది. అక్కడ వస్తువులు, ట్రావెలింగు, రకరకాల విషయాలపై, వైద్యము, అన్ని విషయాలపై మానిటర్ చేస్తూ చాలా చక్కగా, ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, జాతరలో ప్రాబ్లమ్స్ లేకుండా ప్రజలకు అన్ని సౌకర్యాలు అందిస్తూ విజయవంతంగా ఈరోజు ముగుస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన ఒక వార్తని ప్రధానంగా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి పొత్తులు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 7, బీజేపీ 10 సీట్లలో పోటీ చేస్తాయి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారట. రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్పై కేంద్రం ఒక్క కేసు అయినా ఎందుకు పెట్టలేదు? సిబిఐ, ఈడీ, ఐటీ అన్నీ దగ్గరే ఉన్నా ఇన్నాళ్ళు ఎందుకు స్పందించలే? దోపిడీలో వాటా కోసం తప్ప చర్యలు తీసుకోవాలన్న ఆలోచన బీజేపీకి లేదు. త్వరలో జ్యుడిషియల్ ఎంక్వైరీని కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ఎదుర్కోవాల్సిందే. ఈ నెల 27న ప్రియాంక సమక్షంలో 500కు గ్యాసు, ఫ్రీ కరెంటు స్కీములు ప్రారంభిస్తామని ప్రకటన. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అక్కడ సమ్మక్క సారక్క జాతర అయిన తర్వాత మాట్లాడినప్పుడు, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి పొత్తులు ఉన్నాయి. ఎంపీ ఎన్నికల్లో వాళ్ళిద్దరి మధ్య అవగాహన ఉంది. అవగాహనలో భాగంగానే బీఆర్ఎస్ 7 సీట్లలో, బీజేపీ 10 సీట్లలో పోటీ చేస్తే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటారు, ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటారు ఇంటర్నల్గా అనే మాటను చెప్తూ, ఇంకోటి వారు అన్నది కూడా, రాష్ట్రాన్ని దోసుకున్న కేసీఆర్పై అటు ప్రధానమంత్రి మోదీ కానీ, అమిత్ షా కానీ, బీజేపీకి సంబంధించిన కేంద్ర పెద్దలు ఎవరు వచ్చినా కానీ, ఇక్కడ ఏటీఎం లాంటిది కాళేశ్వరం కేసీఆర్ ఫ్యామిలీ దోసుకుంది, దోపిడీ చేసింది, జైలుకు పంపిస్తామని చెప్తున్నారు తప్ప, వారు చేసిన అవినీతి పైన ఈరోజు వరకు సిబిఐ కానీ, ఈడీ కానీ, ఏ సంస్థ ముందుకు వచ్చి ఎంక్వైరీ చేయలేదు. ఎందుకు అంటే, ఈ దోచుకున్న దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలకి వాటా ఉంది, బీజేపీ పెద్దలకు వాటా ఉంది. కాబట్టే వాళ్ళు మాటలతో సరిపెడుతున్నారు. సిబిఐ, ఈడీ, ఐటీ అన్నీ మీ దగ్గరే ఉన్నాయి, ఎందుకు చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. త్వరలోనే కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయబోతున్నాం మేము, మీరు ఎట్లాగా చేయలేరు, మీకు అండర్స్టాండింగ్ ఉంది అనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం, అంటే బీజేపీ పైన తీవ్ర విమర్శలు చేశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది ఒక వార్తగా ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి పొత్తులు అని చెప్పి ఒక వార్త ఉంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారట, మరి ఎప్పుడు చేస్తారో చూడాలి. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం, సిట్టింగ్ జడ్జి కోసం హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఉత్తరం రాసింది రాష్ట్ర ప్రభుత్వం. మాకు ఎంక్వైరీకి సంబంధించి జడ్జీలు కావాలని. జడ్జిలు ఈడ ఖాళీ లేవు, ఇవ్వలేము అని వాళ్ళు రిప్లై ఇచ్చినట్టు కూడా ఆ మధ్య వార్తలు వచ్చినాయి. మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుండు. ఎట్లా ఉంటుందో చూడాలి. అదేవిధంగా ఈ నెల 27న ప్రియాంక గాంధీ గారి సమక్షంలో 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, అదే ఉచిత కరెంటు, 200 యూనిట్ లోపు వినియోగదారులకు ఉచిత కరెంటు, ఈ 2 స్కీములు కూడా వారి ఆధ్వర్యంలో, వారి చేతుల మీదుగా
ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తారట. దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి నిన్న అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన పరిస్థితి. 27 లేదా 29 అని నిన్న అనుకున్నారు. కానీ 27న ముహూర్తం ఫిక్స్ చేసినట్టు ఒక వార్తను ప్రధానంగా రాశారు. చూడాలి ఏం జరుగుతుందో. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితురాలిగా కవిత. ఇది ఒక వార్త. క్వెషన్ మార్క్ ఏసి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటివరకు సాక్షిగా అనేక సార్లు పిలిచారు. అటు సిబిఐ గాని, ఈడీ గాని వారి స్వగృహంలో ఇన్వెస్టిగేషన్ చేశారు. సిబిఐ, ఈడీ ఆఫీసు ఢిల్లీలో ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేశారు. ఇప్పుడు వారిని అక్యూజ్డ్‌గా చేర్చినట్టు ఒక వార్తని ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితురాలుగా కవిత. ఇన్నాళ్లు సాక్షిగానే విచారణకు పిలిచిన సిబిఐ తాజా సమన్లలో మాత్రం నిందితురాలుగా ప్రస్తావన. ఎల్లుండి విచారణ, హాజరు కావాలని నోటీసులు. ఇప్పటివరకు స్పందించిన కవిత, బీఆర్ఎస్ వర్గాలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 21న సిబిఐ నుంచి ఆమెకు సమన్లు అందిన విషయం తెలిసిందే. ఈ నెల 26న తమ ముందు హాజరు కావాలని అందులో కవితకు సిబిఐ స్పష్టం చేసింది. అయితే ఈ నోటీసుల్లో కవితను నిందితురాలి కింద పేర్కొన్నట్టు సమాచారం. దీనికి సంబంధించి కంటిన్యూషన్ 3వ పేజీలో వారుతున్నట్టుంది. ఇది చూద్దాం ఏముందనేది. 3rd పేజీ. నిందితులను విచారణకు పిలిచే సిఆర్పిసి సెక్షన్ 41A కింద కవితను విచారణకు హాజరు కావాలని ఆదేశాల్లో స్పష్టం చేసినట్టు తెలిసింది. వాస్తవానికి ఇప్పటి వరకు 2 సార్లు కవితకు సిబిఐ నుంచి నోటీసులు అందాయి. 2022 డిసెంబర్ 11న సిఆర్పిసి 160 కింద సాక్షిగా మాత్రమే కవితను ఆమె ఇంట్లో సిబిఐ సుదీర్ఘంగా విచారించింది. అనంతరం మరోసారి జారీ చేసిన నోటీసుల్లోనూ సిఆర్పిసి 90 కింద తన దగ్గర ఉన్న సమాచారాన్ని అందించాలని కోరింది. అయితే ఈసారి కవితను 41A సెక్షన్ 41A నోటీస్ కింద నిందితురాలుగా విచారణకు పిలిచినట్టు ఢిల్లీ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది. విచారణకు హాజరు కాకపోతే అరెస్టే. లిక్కర్ స్కామ్లో తొలిసారి 2022 డిసెంబర్ 11 సిబిఐ నుంచి నోటీసులు అందుకున్నప్పుడు కవిత లీగల్ ఒపీనియన్తో సమయం కోరారు. ఇందుకు సిబిఐ కూడా అంగీకరించింది. సాక్షిగా విచారణకు పిలిచిన నేపథ్యంలో వెసులుబాటు కల్పిస్తూ ఆమె ఇంటికి వెళ్లి మరీ సిబిఐ అధికారులు స్టేట్మెంట్ని రికార్డు చేశారు. ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద కవితను విచారించారు. ఈ దిశలో ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని స్పష్టంగా ఆదేశాల్లో పేర్కొన్నాడు. ఈడీ హెడ్ ఆఫీసులోనే కవిత వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే కవితను ఇప్పుడు సాక్షిగా కాకుండా నిందితురాలుగా సిబిఐ విచారించే అవకాశం ఉందని ఢిల్లీలో ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి కేసులో అనుమానితులుగా నిందితులుగా భావిస్తున్న వారికి 41, 41A, 41AB కింద నోటీసులు జారీ చేస్తారు. ఇది వారికి 41A నోటీస్ కింద గతంలో అనేక సార్లు విచారించినప్పుడు సెక్షన్ 1 సిఆర్పిసి 160 ప్రకారం అంటే సాక్షిగా పిలిచారు. తర్వాత సిఆర్పిసి 90 సెక్షన్ 90 ప్రకారం వారి దగ్గర ఉన్న ఏదైనా ఎవిడెన్స్ ఉంటే సమర్పించమని అట్లా ఒకసారి పిలిచారు. ఇప్పుడు 41A నోటీస్ అంటే 41A నోటీస్ వచ్చింది అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. నిజంగానే 41A నోటీస్ వచ్చి ఉంటే అంటే ఎఫ్ఐఆర్లో ఆమె అక్యూజ్డ్గా నమోదై ఉన్నట్టు. ఎఫ్ఐఆర్లో నమోదు చేయడానికి అర్హతలు ఉన్న వ్యక్తికే 41A నోటీస్ ఇస్తారు. 41A నోటీసులో అక్యూజ్డ్ అన్నట్టు, సస్పెక్టెడ్ ఆర్ అక్యూజ్డ్గా తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా వాళ్ళు టైం ఇచ్చే అవకాశం కూడా లేదు. నిజంగా వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే 41A నోటీస్కి స్పందించకపోతే, వాళ్ళు పిలిచినప్పుడు రాకపోతే అరెస్ట్ చేసే అధికారం కూడా సిబిఐకి ఉంటుంది. మరి ఏం జరుగుతుంది? 26 నాడు వీరిని రమ్మన్నారు. వెళ్తారా కవిత గారు లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వెళ్ళకపోతే చట్ట ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశము, హక్కు కూడా సిబిఐకి ఉంది. ఎందుకంటే 41A సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చారనేది ప్రచారం జరుగుతుంది. మరి ఇంతవరకు వారి వైపు నుంచి మౌనం తప్ప బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా కవిత కానీ వ్యక్తిగతంగా ఎక్కడా కూడా స్టేట్మెంట్ కానీ బయటకు వచ్చి మాట్లాడలే. నోటీస్ పైన నాకు వచ్చింది ఫలానా నోటీస్ 160 90 లేదా 41A నోటీసా అని చెప్పలేదు. వారు అధికారికంగా ధృవీకరించలేదు. అటు సిబిఐ కూడా అధికారికంగా మేము ఇచ్చి నోటీస్ ఇది 41A నోటీస్ ఇచ్చినాం, లేదంటే 90 ఇచ్చినాం, 160 ఇచ్చినాం అనేది ఇంకా చెప్పలేదు. ఇది మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. 41A నోటీస్ కింద నిందితురాలుగా ప్రూవ్ అయింది అని చెప్పి. మరి అది ఏంది అనేది మనకి తొందరలోనే తెలిసే అవకాశం ఉంది. ఇది ఒక వార్త. ఇంకోటి, రిపేర్లు చేయాలంటే మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే. మేడిగడ్డపై సర్కారుకు ఎల్ఎన్టీ లేఖ. పునరుద్ధరణ ఖర్చు ప్రభుత్వమే భరించాలి. చేసిన పనులను అన్నారం గేట్లు ఎత్తి దెబ్బతీశారన్న కంపెనీ. ఇది మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం. మేడిగడ్డ కుంగుబాటు తర్వాత డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్ మాకు అయిపోయింది 2022 జూన్తోనే, కాబట్టి మేము రిపేర్ చేయమని ఎల్ఎన్టీ చెప్తుంది. కానీ కుంగినప్పుడు మనకున్న మొన్న ఏదైతే తప్పించబడిన ఈఎన్సీ రాజీనామా చేసిపోయిన మురళీధరన్ కానీ మిగతా అధికారులు కానీ అనేక సార్లు బయటకు వచ్చి మీడియా ముందు లేదు మనం ₹1 కూడా ప్రభుత్వం చెల్లించే అవసరం లేదు, మొత్తం కూడా ఎల్ఎన్టీ కంపెనీ పెట్టుకుంటుంది, కాంట్రాక్టర్ పెట్టుకుంటుంది అని వీళ్ళు చెప్పారు. అనేక సార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా
కరస్పాండెన్స్ జరిగినట్టు వీళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. రిపేర్లు చేయాలంటే మళ్ళీ అగ్రిమెంట్ చేసుకుంటే తప్ప, ఎస్టిమేషన్ వేసి అగ్రిమెంట్ చేసుకుంటే తప్ప, మళ్ళీ పైసలు ఇస్తే తప్ప మేము చేయమని క్లియర్‌గా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పాలి మరి ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఎందుకంటే కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్టర్‌కి తగలబెట్టారు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 3 నెలలు ఇదంటారు, వైట్ పేపర్ అంటారు, శ్వేతపత్రం అంటారు, ఇది చేస్తాను, జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటారు, ఇది అంటారు. కానీ అక్కడ అసలు ఆ కాంట్రాక్టర్ ఎవడు, వాడిని గుర్తించి వాడికి ఏమి లీగల్‌గా వాడి పైన ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు అనేది లేకపోతే వాడే ప్రభుత్వాన్ని సవాల్ చేసే పరిస్థితికి వచ్చింది ఇయాల. మొత్తం 4,00,00,000 మంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్నే సవాల్ చేసే పరిస్థితికి వచ్చి, లేదు లేదు నేను చేయను, మీరు ఎస్టిమేషన్ వేసి నాతోని అగ్రిమెంట్ చేసుకోండి వచ్చి అని ఎంతకంటే పోటుగాళ్ళు లేనట్టు వాడు కట్టిందే కుంగా. అసలు కట్టింది ఎందుకు గుంగింది అనే దాని మీద వాడి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలి. అది వదిలిపెట్టి వీళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ, నిన్న అజ్జాత రోజు రివ్యూ మీటింగ్లు, ఈ శ్వేతపత్రాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు తప్ప చర్యలు లేవు అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు ఈరోజు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు కానీ, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ హడావుడి ఆర్భాటాలు తప్ప చర్యలు ఉండట్లేదు, పనులు కావట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క మంత్రి హెలికాప్టర్లు వేసుకొని జిల్లాలకు పోను, ఇంకో మంత్రి ఇంకో జిల్లాకు పోను, హెలికాప్టర్లు వేసుకొని ప్రజలు నెత్తిన ఖర్చు ఇంకా పెంచుడు తప్ప. ఇప్పుడు కేసీఆర్ చేసిందే అంగు ఆర్భాటాలతోనే వాళ్ళ కుటుంబం మొత్తం జలసాలు చేసి హైటెక్గా తిరిగి ప్రభుత్వ సొమ్ముతోని జలసాలు చేసిన పరిస్థితిని మీరు ఖండించి మీరు వచ్చి కూడా మళ్ళీ మీరు అదే హైటెక్, అదే జలసాలు, అదే ఖర్చు ప్రజల నెత్తని రుద్దుతుండ్రు. కేసీఆర్ కుటుంబం వారికే తిరిగేది, మిగతా మంత్రులు తిరగపోదు. కానీ మీరు జిల్లాకు ఒక మంత్రి హెలికాప్టర్లలో తిరుగుతుండ్రు. దేనికి హెలికాప్టరు? మీ జిల్లాకు మీకు పోవడానికి కార్లలో పోతే కాదన్నారా? మీరు హెలికాప్టర్లలో గాలిలో తిరిగితే మళ్ళీ మీరు టీఆర్ఎస్ వాళ్ళు గిట్ట 10 ఏళ్ళు గాలిలో తిరిగారు, కింద తిరగలే, భూమి పైన కింద తిరగకపోతే కిందకి దింపారు ప్రజలు. ఓహో వీళ్ళు గాలిలోనే తిరుగుతున్నారు, మనం అధికారం ఇస్తే అధికారాన్ని తీసేస్తే గాలి తీసేస్తే గాలి తీసేశారు, పిన్ను పెట్టి ఒత్తి గాలి తీసేశారు, బటన్ ఒత్తి. ఈవీఎం మిషన్ల పైన బటన్ వస్తే ఆ గాలి పోయింది, ఆ గాలి పోయాక కింద తిరుగుతున్నారు. ఇప్పుడు నేల మీద కూర్చొని ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చారు. మీరు మళ్ళా గాలిలో తిరుగుతున్నారు. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాలిలోనే తిరుగుతురు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు మంత్రులు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు కనీసం ప్రభుత్వ కార్యక్రమాలకి రివ్యూలకు పోవాలన్నా, పక్క జిల్లాకు పోవాలన్నా హెలికాప్టర్లో పోయే అవసరం ఏముంటుంది? ఇట్లా మీరు దుబారా ఖర్చులు చేసుకుంటూ ఇట్లా కాంట్రాక్టర్ కూడా వాడిని గుర్తించరైతుంది, తప్పు చేసిన వాడిని పట్టుకోరైతుంది. ఇంతవరకు ప్రజలకు సంబంధించిన సొమ్ము 1,000 కోట్లు దుర్వినియోగం అయిందని మీరే చెప్పారు. కుంగింది, కూలిపోయింది అన్నారు. మరి కుంగినోడిని, కూలిపోయినోడిని, ఆ పని చేసినోడోడు, ఆ పని చేయించినోడోడు, వాడిని ఎక్కడ పట్టుకున్నారు మీరు? వాడి గురించి చర్యలు లేకపోతే వాడే ఈరోజు మీకు టార్గెట్గా లెటర్ పంపిండు. లేదు మీరు అగ్రిమెంట్ చేసుకుంటే తప్ప నేను పని చేయను అని. అగ్రిమెంట్ వాడితో చేసుకునేది ఏముంది? అసలు వీడు చేసిన తప్పేంది? వీడు ఎక్కడ లోటుపాట్లు చేసిండు? అంటే ఊర్లలో ఒక 10 లక్షల రూపాయలు వర్క్ చేస్తేనే సర్పంచ్, ఎంపీటీసీ చిన్న పని చేస్తే దాంట్లో క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వచ్చి క్వాలిటీ లేదంటే రికవరీ చేస్తారు, బిల్లు కటింగ్ చేస్తారు. వీడు ఇంత పెద్ద పని చేస్తే 1,00,00,000 కోట్ల రూపాయలు తిని వీడికి లేదా క్వాలిటీ కంట్రోలు? డిఫెక్ట్ లైబిలిటీ అయిపోయిందట. అయిపోతే చట్టంలో ప్రొవిజన్ ఏముందో చూసుకోవాలి, డిఫెక్ట్ లైబిలిటీ ఎప్పుడు అయిపోయింది చూసుకోవాలి, వాళ్ళకి జరిగిన కరస్పాండెన్స్ చూసుకోవాలి, వాడిని పిలవాలి, లోపటేయాలి అవసరమైతే. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, వాడి కాడ నుంచి రికవరీ చేయాలి, మళ్ళీ వాడితో మెడలు వంచి పని చేయాలి తప్ప ఈ టైం పాస్ చేసే వారాలు, పవర్ ప్రజెంటేషన్లు, శ్వేతపత్రాల వల్ల ప్రజలకు ఒరిగేది లేదు. మీరు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేయడానికి, టార్గెట్ చేయడానికి పనికొద్దు, కానీ ప్రజలకి, ప్రభుత్వానికి ఒరిగేది ఏమి ఉండదు. అది ప్రజలు చాలా సునిశ్చితంగా గమనిస్తున్నారు. మీకు అర్థమవుతుందో లేదో మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ చాలా తీక్షణంగా గమనిస్తున్నారు, చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఏం చేయబోతుంది, గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లుందనేది గమనిస్తున్నారు. గమనించుకొని మీరు పనిచేస్తే మీకు మంచి రోజులు ఉంటాయి తప్ప, లేదంటే మిమ్మల్ని కూడా గాలిలో తిరిగే వాళ్ళని కిందికి దింపే పని ప్రజలు చేస్తారు. ఇది మళ్ళీ అగ్రిమెంట్ అట చేసుకుంటేనే మేడిగడ్డలో పనులు చేస్తామని ఆయన చెప్తుండు. ఇది కారు యాక్సిడెంట్లో ఎమ్మెల్యే లాస్యా నందిత దుర్మరణం. ఓఆర్ఆర్పై అదుపు తప్పి రైలింగ్ను ఢీకొట్టిన కారు, తలకు బలమైన గాయాలతో స్పాట్లోనే కన్నుమూత. డ్రైవర్ నిద్రమత్తు, ఓవర్ స్పీడ్తో ప్రమాదం. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే తీవ్ర గాయాలు. భౌతిక గాయానికి సీఎం రేవంత్, మంత్రులు నివాళి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. ఏడాది కిందటే లాస్యా తండ్రి సాయన్న మృతి.
ఇది కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత గారు నిన్న ఓఆర్ఆర్ పటాన్చెరు ప్రాంతంలో ఓఆర్ఆర్ పైన ఓవర్ స్పీడ్‌లో పోయిండట డ్రైవరు. అదేవిధంగా మేడము సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదట ఆమె. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వలన అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రైలింగ్‌కి టచ్ చేయటం వల్ల, సడెన్ బ్రేక్ ఏయటం వల్ల ఈమె పోయి సీట్‌కి ఎదర గుద్దుకోవటం వల్ల తలకి బలమైన గాయమై అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేసీఆర్ కూడా పోయి అర్పించిన పరిస్థితి. చాలా దురదృష్టకరం. పాపం చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయింది, చనిపోయింది. వాళ్ళ నాన్నగారు చనిపోయి కూడా 1 ఇయరే అయింది. ఈమె ఆల్రెడీ ప్రజా జీవితంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా సేవలందించారు. తర్వాత మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికై పాపం 3 నెలలు కూడా గడవకముందే చనిపోయిన పరిస్థితి. చాలా విషాదకరమైన ఘటన ఇది. ఇది వెలుగు పేపర్‌లోకి సంబంధించి. నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. 27 నుంచి మరో 2 గ్యారంటీలు. ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి గ్యాసు, కరెంటు పథకాలు ప్రారంభిస్తాం. సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో విజయం సాధించాం. మేడారం జాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం దక్షిణాదిపై వివక్ష చూపడం మంచిది కాదని వ్యాఖ్య. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మరో 2 ఇంటికి ఈ నెల 27వ తేదీన సాయంత్రం శ్రీకారం చుట్టబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి 500కే గ్యాస్ సిలిండర్తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో అరాచకాన్ని, దోపిడీని ఎదుర్కొని విజయం సాధించామన్నారు. శుక్రవారం మేడారం జాతరకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, అదేవిధంగా సలహాదారు వేము నరేందర్ రెడ్డితో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇది రేవంత్ రెడ్డి నిన్న సమ్మక్క సారక్క జాతరకు పోయిండు. అక్కడ మొక్కులు తీర్చుకున్న తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ నెల 27న సాయంత్రం వారిచ్చిన 6 గ్యారెంటీలు మరో 2 గ్యారెంటీలు, ఉచిత విద్యుత్తు, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ ప్రారంభించబోతున్నాం. మేడారం సమ్మక్క సారక్కల పోరాట స్ఫూర్తితోనే మేము నియంతృత్వము, నియంత పాలన, బీఆర్ఎస్ పాలనని అంతమోదించడం, ప్రజాపాలన తీసుకొచ్చినాం అనే విధంగా వారు చెప్పిన వార్తను ప్రధానంగా ఈనాడు పేపర్ బ్యానర్ ఐటంగా వేసింది. ఇంకోటి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి నిన్న మాట్లాడింది కూడా ఒక వార్త వేసింది. కేసీఆర్ తరహాలోనే కాంగ్రెస్ పాలన, భరాసా ఒక్క సీటు గెలిచినా వృధానే. విజయ సంకల్ప యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అవినీతి, నియంతృత్వం అనే రోగాలు ఉన్నాయని, 70 ఏళ్ల పాలనలో దేశంలో 12 లక్షల కోట్ల దోపిడీ చేసిందని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావన్నారు. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 40 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా రావు. అది 70 ఏళ్లలో వాళ్ళకి అవినీతి, కుటుంబ పాలన, నియంతృత్వం అనే రోగాలు ఉన్నాయి. 12 లక్షల కోట్ల అవినీతి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళని ప్రజలు విశ్వసించట్లేదు. మొత్తం దేశవ్యాప్తంగా 40 సీట్లు వస్తేనే ఎక్కువ అని కేసీఆర్ తరహాలోనే కాంగ్రెస్ పాలన కూడా ఉందని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తూ వారు మాట్లాడిన దాన్ని ఒక వార్తగా ఈనాడు పేపరు ఇచ్చింది. ఇది ఈనాడులో వచ్చింది. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభ తెలంగాణ ఎడిషన్లో వచ్చిన వార్తలు. రైతులకు త్వరలో శుభవార్తట. సీఎం రేవంత్ రెడ్డి నిన్న చెప్పింది. ఇది కూడా సమ్మక్క సారలమ్మ జాతరలో మాట్లాడిందని బ్యానర్ ఐటమ్గా ఆంధ్రప్రభ వేసింది. రైతులకు త్వరలో శుభవార్త, రుణమాఫీపై బ్యాంకులతో చర్చిస్తున్నాం. పక్కాగా 6 గ్యారెంటీలతో పాటు హామీలన్నీ అమలు చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండట. 27 నుంచే ఫ్రీ కరెంటు, 500కే గ్యాస్ సిలిండరు, మార్చి 6న మరో 6,000 ఉద్యోగాల భర్తీ. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభం. 60 రోజుల్లో 25,000 ఉద్యోగాల నియామకాలు. ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలో భాగంగా 500కే గ్యాస్ సిలిండరు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 27న ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులు విప్పుతూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని పేర్కొన్నారు. మేడారం మహాజాతర సందర్భంగా సమ్మక్క సారలమ్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలువెత్తు బంగారం, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఇది నిన్న. త్వరలో రైతులకు శుభవార్తట. అదేంటంటే 2 లక్షల రైతు రుణమాఫీ, పంట రుణమాఫీని చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు బ్యాంకర్లతో సమావేశం అవి చర్చిస్తున్నాం. అవి తుది దశకు వచ్చినాయి ఆ చర్చలు. త్వరలోనే రుణమాఫీ పైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. శుభవార్త చెబుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా 27 నుంచి 2 గ్యారెంటీలు కూడా అమలు చేస్తాం. 27 సాయంత్రం ప్రియాంక గాంధీ సమక్షంలో ముఖ్య అతిథిగా పిలిచి, ఒకటి ఫ్రీ కరెంటు, రెండోది గ్యాస్ సిలిండర్ 500కే, ఇంకోటి మార్చి 6న మరో 6,000 ఉద్యోగాల భర్తీకి
ఉద్యోగాల భర్తీ అట 60 రోజుల్లో 25,000 ఉద్యోగాలు నియమించడం కూడా ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది. సరే ఈ ఫ్రీ కరెంటు ఇది వాళ్ళు ఇచ్చిన 100 రోజుల్లో మేము అమలు చేస్తామని 6 గ్యారంటీలు ప్లస్ రైతు రుణమాఫీ అనేది. మరి 60 రోజుల్లో 25,000 ఉద్యోగాలు నియమించడం అంటుండు. ఇయన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడే ఏసిన నోటిఫికేషన్‌లు ఎగ్జామ్ జరిగినాయి. వాటిని మీరిచ్చినట్టయిద్ది? జస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్‌లు ఇస్తే కూడా మీరు ఇచ్చినట్టు కౌంట్ వేసుకుంటే మీరు ఇస్తున్న 2,00,000 ఉద్యోగాలు ఒక సంవత్సరం లోపు 2,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం రెగ్యులర్ ఉద్యోగాలని అని మీరు హామీ ఇచ్చారు. మరి దాంట్లో ఈ 25,000 చూపిస్తారా ఏంటి? 60 రోజుల్లో అంటే 2 నెలల్లో మేము 25,000 ఉద్యోగాలు ఇచ్చినామని మీరు ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిరుద్యోగులు అంటే చదువుకున్న వ్యక్తులు, ఎడ్యుకేటెడ్, విజ్ఞానవంతులు, వాళ్ళకి ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు ఎగ్జామ్ జరిగింది, ఎప్పుడు ఫలితాలు వస్తున్నాయి, దాన్ని నియమించిన ఘనత ఎవరిది, మీరేసిన నోటిఫికేషన్ ఏందనేది వాళ్ళకి చాలా స్పష్టమైన సమాచారం ఉంది, విశ్లేషణ ఉంది. మీరు ఎందుకు తప్పుదోవ పట్టిస్తారు యువతని, నిరుద్యోగుల్ని? 60 రోజుల్లో 25 ఉద్యోగాలని భర్తీ చేసిన అనొద్దు మీరు. 60 రోజుల్లో 25 ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్మెంట్స్ ఇచ్చినాం. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో వేసిన నోటిఫికేషన్లు వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే మేము తొందరగా ప్రాసెస్ చేసినామని చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప, భర్తీ చేసినామంటే భర్తీ మీన్స్ మీ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ ఇస్తే అది మీరు భర్తీ చేసినట్టు ఇది. దానికి చూడండి మెగా డిఎస్సీ అని ఇప్పటికే 8 సార్లు వార్తలు వచ్చినాయి. ఈరోజు పేపర్లలో కూడా మళ్ళీ మెగా డిఎస్సీ ఎంట్రీ. ఇప్పుడు మొన్న మీరు వచ్చిన తర్వాత ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. అది మీ ఆధ్వర్యంలో నడిచింది. అది కూడా పాతది 500 పోస్టులు ఉంటే దానికి 63 పోస్టులు పిలిచి 563 పోస్టులు ఎంట్రీ. దాన్ని రద్దు చేసి. అది కాకుండా గ్రూప్ 2 సంగతి ఏంది, గ్రూప్ 3 సంగతి ఏంది, గ్రూప్ 4 సంగతి ఏంది, గురుకుల పోస్టుల సంగతి ఏంది, పోలీసు ఉద్యోగాల సంగతి ఏంది, గతంలో ఇచ్చినాయి కాదు కొత్తగా మీరు ఐడెంటిఫై చేసిన ఏంటి, ఎన్ని భర్తీలు ఉన్నాయి, ఎన్నిటికి ఫైనాన్స్ అప్రూవల్ ఉంది, వాటిని ఎప్పుడు భర్తీ చేయబోతారు అది చెప్పాలి తప్ప మార్చి 6న మరో 6,000 ఉద్యోగాల భర్తీ అంటే భర్తీ కాదు, మరో 6,000 ఉద్యోగాలకు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు అనాల. భర్తీ అంటే అది వేరేగా పోద్ది. ఇంకోటి ఈ రుణమాఫీపై బ్యాంకులతో చర్చిస్తాను అంటున్నాను. ఏ బ్యాంకులతో మీరు చర్చిస్తున్నారు కానీ అది ఎంతవరకు బయటికి రాలే. రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. బ్యాంకర్లు రైతులకి లీగల్ నోటీసులు పంపించి, రిమైండర్ నోటీసులు పంపించి, మీరు చెల్లించకపోతే మీకు ఫైన్లు పడతాయని, మీకు ఇదే అవుతుందని అదే అవుతుందని బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రైతులు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు రైతులు మాకు రుణాలు మాఫీ అయితే కాబట్టి అని చెల్లించకపోతే గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల అసలు కంటే మించి వడ్డీలైనాయి. మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చి 2 లక్షలు చెల్లిస్తున్నారు, 90 రోజులుగా వస్తుంది, మీరు చెల్లించట్లేదని బ్యాంకులు జప్తులు చేసే పరిస్థితి, బ్యాంకులు నోటీసులు పంపిస్తున్నాయి. కానీ మీ వైపు నుంచి స్పందన లేదు. ఏదో పిచ్చాపాటిగా విలేకరులతో ఇట్లా మాట్లాడేటప్పుడు చెప్తున్నారు తప్ప మీరు ఎక్కడ బ్యాంకర్లతో రాస్తాయి బ్యాంకర్లతో సమావేశం చేసినట్టు కానీ, ప్రెస్లో చెప్పినట్టు కానీ, బయటకు వచ్చి బ్యాంకర్లతో జరిగిన సమావేశాల వివరాలు చెప్పినట్టు కానీ ఎక్కడా లేదు. ఇది చెప్పి బ్యాంకర్లకు మీరు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వాళ్ళని అవసరమైతే రిక్వెస్ట్ చేయాలి. మీరు రైతులను ఇబ్బంది పెట్టకుండా మేము చూసుకుంటాం, మేము ప్రభుత్వం చెల్లించే కార్యక్రమం చేస్తున్నారు 2 లక్షల వరకు ఉన్న రుణాలని, ఆ ప్రాసెస్లో ఉంది కాబట్టి మీరు వాళ్ళని ఒత్తిడి చేయొద్దని చెప్పే కార్యక్రమం అనేది చేయాలి ప్రభుత్వం. అప్పుడు శుభవార్త అయింది తప్ప త్వరలో శుభవార్త అని మీరు ఇచ్చారు. మరి అది ఏం శుభవార్త చూడాలి. సార్వత్రిక కసరత్తులు దశ తిరిగేలా కమలం వ్యూహం లోక్సభకు మావాళ్లే అని ఇది 3 పార్టీలకు సంబంధించి కూడా ఇచ్చారు. ఒకటి సార్వత్రిక కసరత్తులో దశ తిరిగేలా కమలం వ్యూహం అట. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభకు మావాళ్లే అని ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్న మంత్రులు, దానికి సంబంధించిన అగ్రనాయకులు, రాష్ట్రంలోని అగ్రనాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులను దింపాలని ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నట్టు, దాంట్లో ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మెదక్, పెద్దపల్లి స్థానాల కోసం కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నట్టు ఒక వార్తను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇంకోటి ఉద్యమకారులు కొత్త కానీ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకి కొంతమంది కొత్త వ్యక్తులకు కూడా ఎంపీ టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలో ఒక ప్రయోగం చేయాలని చూస్తుంది. ఇంకోటి బీజేపీ దశ తిరిగేలా కమల వ్యూహం అన్నట్టు. మరి ఏం దశ తిరిగిద్దో. మొన్న 8 సీట్లు వచ్చినాయి, మరి ఈసారి ఎన్ని సీట్లు, 10 స్థానాలకు పైగా ఫైనల్ అయ్యే ఛాన్స్ అట. 10 స్థానాలు మేము గెలవాలి అనే వాళ్ళు ప్రయత్నంలో ఉన్నట్టు ఒక వార్త వచ్చింది. ఇది ఈరోజు ఆంధ్రప్రభ సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ప్రధానంగా ఫోటో వేశారు. ముఖ్యమంత్రి గద్దెలకి నమస్కరిస్తున్న ఫోటోని వేసి ఒక వార్త రాశారు. ఇది ఒక వార్త. ఒకటి రెండో పేజీలో చూద్దాం. ఇంకొక ప్రధానంగా వార్త 27నే మరో 2 గ్యారెంటీలంట. ఇంకో ఢిల్లీ ప్రత్యేక అది అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీలో కార్యక్రమాలు చూసే ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా చేసినట్టు ఒక వార్త. నాగర్ కర్నూలు ఎంపీ సీటుకు బరిలో ఉంటా అని మల్లు రవి ప్రకటించారు. లోక్సభ టికెట్కు పదవి అడ్డు రాకూడదని రాజీనామా.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ సిద్ధంగా ఉన్నానని, నాయకులు, కార్యకర్తలు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా తన గెలుపు కోసం 2 నెలలు శ్రమించాలని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి స్పష్టం చేశారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నిబంధన మేరకు తనకు లోక్సభ టికెట్ కేటాయింపులో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి అడ్డుగా ఉంటుందని ఆ పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. వారం రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డికి తన రాజీనామాను సమర్పించినానని, సందర్భం రానందున బహిర్గత పరచలేదని తెలిపారు. శుక్రవారం జడ్చర్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనకు ప్రత్యేక ప్రతినిధిగా పదవి ఇచ్చినప్పుడే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినానని, ఎంపీ టికెట్కు అడ్డు రాకుండా ఉంటేనే బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పినానన్నారు. ఇది ఎంపీ టికెట్ నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని వారు నిర్ణయించుకున్నట్టు దానికి పార్టీకి కూడా వాళ్ళు చెప్పినట్టు ఆయన మల్లు రవి గారు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి వారు కుడి భుజంగా ఉంటూ రేవంత్ రెడ్డికి పనిచేశారు పార్టీ కోసం. వారికి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా పదవి ఇచ్చారు. పదవి ఇచ్చినప్పుడే ఆయన రేవంత్ రెడ్డికి చెప్పారట, నేను ఎంపీగా పోటీ చేయడానికి తప్పనిసరిగా నిర్ణయించుకున్నాను. ఎంపీ టికెట్కి మళ్ళీ ఈ పదవి అడ్డం రాదు అంటేనే నేను బాధ్యతలు స్వీకరిస్తాను అని చెప్పి. కాబట్టి ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీలో ఒక పదవి ఉంటే ఇంకొక పదవికి అనర్హుడు అనేది వాళ్ళు డిక్లరేషన్లో పెట్టుకున్నారు. కాబట్టి ఈ పదవికి రిజైన్ చేసినట్టు 1 వీక్ బ్యాకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఆ రిజైన్ లెటర్ ఇచ్చిన నిన్న జడ్చర్లో జరిగిన పార్టీ కార్యక్రమంలో కార్యకర్తల మీటింగ్లో ఆయన చెప్పిండు. మరి ఆ టికెట్ పైన ఆల్రెడీ అలంపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన సంపత్ కుమారు, అదేవిధంగా మాజీ ఎంపీ మందా జగన్నాథం ఇద్దరు కూడా గట్టిగా పోటీ పడుతున్నారు. ఈయన కూడా రేసులో ఉన్నట్టు మరి ఎవరికి వస్తుందో చూడాలి. ఏకంగా పదవికే రాజీనామా చేశారు. అంటే కన్ఫామ్ అయింది నాకు అనే విధంగా పదవికే రాజీనామా చేశారు. చూద్దాం ఏం జరిగిద్ది అనేది. ఇది సాక్షి పేపర్లో వచ్చిన ఒక వార్త ప్రధానంగా. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత దుర్మరణం అంటూ ఎమ్మెల్యే గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత దుర్మరణం ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం అని ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణంపై లాస్యా నందిత గురించి ఇచ్చారు. ఇంకోటి హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీపై విజిలెన్స్ రాబోయే 15 రోజుల దాడులు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులు ఇంటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక. మెట్రో కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన, వారంలో శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు పెట్టుకోండి. హైదరాబాద్లో విలువైన ఆస్తుల జాబితా సమర్పించండి. ఆన్లైన్లో పెట్టకుండా భవనాలకు అనుమతులు ఎలా? 3500 చెరువులు డేటా ఆన్లైన్లో ఎందుకు తీసేస్తున్నారు? చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. మున్సిపల్ కార్మికులకు ప్రమాద బీమాపై పరిశీలించండి. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలో ప్రకటనలు అని చెప్పి వారు హైదరాబాద్లో హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీలపై 15 రోజులలోనే విజిలెన్స్ దాడులు ఉంటాయట. విజిలెన్స్ దాడులు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులు ఇంటికే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ హెచ్చరికలు ఎంక్వైరీలు జరుగుతాయి, ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్పి ఎక్కడ చర్యలు కనపడలేదు. ఇంకోటి హైదరాబాద్లో విలువైన ఆస్తుల జాబితా సమర్పించడానికి ముఖ్యమంత్రి అడిగారట. మరి దేనికి విలువైన ఆస్తులు అనేది ఇక్కడ ప్రశ్న. హైదరాబాద్లో ఎక్కడెక్కడ విలువైన ఆస్తులు ఉన్నాయి వాటిని గుర్తించండి, ఆ గుర్తించి నాకు చెప్పాలి, ఆ రిపోర్ట్ ఇవ్వాలని వారు చెప్పారట. మరి దేనికోసం తెలియదు. భవనాలకు కొన్ని అనుమతులు లేకుండా, ఆన్లైన్లో అనుమతులు లేకుండా కూడా కొన్ని భవనాలకి పర్మిషన్ ఇచ్చారు. వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని. చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. 3500 చెరువుల డేటా ఆన్లైన్లో ఎందుకు తొలగించారు అనేది ఇది కరెక్టు. 3500 చెరువులు ఎక్కడున్నాయి, ఏ చెరువులు కబ్జా అయినాయి, ఎంక్రోచ్మెంట్ అయినాయి, ఆ చెరువులలో అపార్ట్మెంట్లు విల్లాలు ఎందుకు వెలిసినాయి. అదేవిధంగా మల్లారెడ్డి పైన, మాజీ మంత్రి మల్లారెడ్డి పైన రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు చెరువులను కబ్జా చేసిండు. దాంట్లో చెరువులోనే కాలేజీ బిల్డింగ్లు కట్టిండని ఆరోపణలు చేశారు. మరి దానిపైన చర్యలు లేవు. అట్లా 3500 చెరువులకు సంబంధించి డేటా తెప్పించుకుంటున్నా. ఆ చెరువులు కబ్జాలో ఉన్న అది కాంగ్రెస్ పార్టీ నాయకుల, బీజేపీయా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవడున్నా చర్యలు తీసుకుంటే నీ చిత్తశుద్ధి నిరూపణ అయింది, మీరు అనే మాటలకి నిరూపణ అయింది. ఇది ఈ డేటా తెప్పించుకొని దానిపైన చర్యలు తీసుకోవాలి. డేటా తెప్పించుకొని మళ్ళీ వాళ్ళని బెదిరించి ఏదో కామ్గా లోపల అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అయ్యప్ప సొసైటీలు బిల్డింగులు పడగొట్టి 1 వీక్ తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి దాని గురించి అడుగును పడేశారు. మియాపూర్ భూ కుంభకోణం కూడా అదే పరిస్థితి. అట్లా మీరు చేసే పరిస్థితి ఉండకుండా ఉంటే ప్రజలు అదే ఆశిస్తున్నారు. మీరు కూడా హడావుడి చేసిన తర్వాత లోపల మాట్లాడుకొని సెటిల్మెంట్లు చేసుకునే పద్ధతిని మానుకోవాలి. ఆ పద్ధతి మానుకుంటారని మిమ్మల్ని అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చింది ప్రజలు. మరి మీరేదో విలువైన ఆస్తుల సమాచారం నాకు ఇవ్వండి, 3500 చెరువులకు సంబంధించిన సమాచారం ఇవ్వండి, సీసీ కెమెరాలు పెట్టండి అంటున్నారు. ఇప్పుడున్న చెరువులకు సీసీ కెమెరాలు పెడతారు. అసలు కబ్జా అయిన చెరువుల పరిస్థితి ఏంది? ఆ చెరువులు కబ్జా కాటాన వర్షాకాలం వస్తే హైదరాబాద్లో అన్ని నీళ్ళలో మునుగుతున్నాయి. ఇళ్ళు, అపార్ట్మెంట్లు నీళ్ళలో మునిగి పరిస్థితి, కార్లు నీళ్ళలో కొట్టుకుపోయే పరిస్థితి.
కాబట్టి దానిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఈ పేపర్లకి మీడియాకి ఇచ్చే దానికంటే కూడా ఇంటర్నల్‌గా మీరు మాట్లాడి తొందరగా వాటిపైన చర్య తీసుకుంటే తప్ప ఏముండదు. ఇంకోటి నిందితురాలిగా కవిత ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటిదాకా ఆమెను సాక్షిగా పరిగణించిన సీబీఐ. అప్రూవర్ రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారంతో నిందితురాలుగా మార్పు. 41A నిబంధన కింద తాజా నోటీసులు. 26న విచారణకు హాజరు కావాలన్న సీబీఐ. ఇదే కేసులో త్వరలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే అవకాశం. అదే సమయంలో కవిత అరెస్ట్ కూడా. బీఆర్ఎస్ పట్ల బీజేపీ వైఖరి మారిన దృష్ట్యానే ఈ పరిణామాలు. కాంగ్రెస్తో పొత్తు కుదిరించుకోవద్దని బెదిరించడానికే కేజ్రీవాల్ అరెస్టుకి చర్యలు. మా పొత్తును చూసి బీజేపీ వణికిపోతుంది, అరెస్ట్ చేసిన పొత్తు ఆగదు అని ఆపు చెప్పింది. నిందితురాలికి అక్యూజ్డ్గా కవిత పేరు సీబీఐ చేర్చిందని 41A నోటీస్ అందుకే ఇచ్చింది. అప్రూవర్గా మారిన రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు వారిని అక్యూజ్డ్గా పెట్టారని చెప్పి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. 7 సార్లు నోటీసులు ఇచ్చారు ఇప్పటికి ఆయన్ని. 7 సార్లు ఇచ్చినా వారు వెళ్ళలేదు. కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అదే సందర్భంలో ఈమె కవితకు కూడా 26న ఇన్వెస్టిగేషన్‌కి రావాలి అని నోటీస్ ఇచ్చారు. 26న వెళ్ళకపోతే ఈమెను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది వీరిని అని చెప్పి ఒక వార్తని ఆంధ్రజ్యోతి పేపరు నిందితురాలిగా కవిత అని హెడ్డింగ్ పెట్టారు. మరి ఆ నిందితురాల అరెస్ట్ అయిద్దా? నిజంగా వీళ్ళ ఎస్టిమేషన్ కరెక్ట్ అయిద్దా చూడాలి. ఇంకోటి మోడీ నా వారణాసి బిడ్డలను తాగుబోతులంటారా? ఇదేం భాష? యూపీ యువతను అవమానించడమే. కాంగ్రెస్ నేత రాహుల్పై ప్రధాని మోదీ ధ్వజం. 5 ఏళ్ల అభివృద్ధి చిహ్నంగా భారత్ నా గ్యారంటీ. కులతత్వంతో రెచ్చగొట్టడం ఇండియా కూటమి పని. సొంత నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో ప్రధాని మోదీ. 13,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన. అర్ధరాత్రి సీఎం యోగితో కలిసి రోడ్డు ఆకస్మిక తనిఖీ అని మోదీ రాహుల్ గాంధీపై విమర్శలు చేసిండు. నా వారణాసి ప్రజలు తాగుబోతులని మీరు విమర్శిస్తారా? వారణాసిలోని యువతని మీరు అవమానపరచడమే అని చెప్పి నిన్న వారణాసిలో పర్యటన సందర్భంగా చెప్పారు. 13,000 కోట్ల అభివృద్ధి పనులతో నిన్న అన్ని శంకుస్థాపన చేసిండు. ఎందుకంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి. వారణాసి నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు, సిట్టింగ్ ఎంపీ. మళ్ళా నిలబడే అవకాశం ఉన్నట్టుంది. ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి హడావుడి చేసినట్టు ఒక వార్తని ఇచ్చారు. వాళ్ళు రోడ్డుని అర్ధరాత్రి ముఖ్యమంత్రి యోగి అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ ఇద్దరు కలిసి తనిఖీకి వెళ్ళినట్లు ఒక ఫోటోను కూడా ఇచ్చారు. ఇది ఒక వార్తగా ఇచ్చింది మోడీ గురించి ఆంధ్రజ్యోతి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విషయాలు. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.